లేదా? అప్పుడు నేరస్తులు కాబట్టి వెళ్ళారని చెప్తే కుదరదు కదా. నిందితులు ఇప్పుడు నిందితుల దగ్గరికి ఇప్పుడు ఎక్కడ ఎందుకు వీరయ్య చౌదరి మొన్న చచ్చిపోయాడు, ఆయన పాడి మోసారు కదా. చంద్రయ్య మొన్న చచ్చిపోయారు, పాడి మోసారు కదా. వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ దృష్టిలో వీరులు, అవతల వాళ్ళ దృష్టిలో ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇవి ఎవరి పార్టీ వాళ్ళకి సంబంధించిన మా వాళ్ళు మంచోళ్ళు, మంచి రౌడీలు, ఎదురోళ్ళు చెడ్డ రౌడీలు. ఇక్కడ రౌడీయిజం అనేటటువంటిది మాత్రం కామన్, ఏ పార్టీలో లేదో ఎవడు చెప్పలేడు, ఎవడు అరాచకం చేయట్లేదు ఎవడు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి చేసిన ఆ ఒక్క పరామర్శ ఇప్పుడు ఇన్ని వ్యాఖ్యలు మోయడానికి కారణం అవుతుందా? ఎందుకంటే ఇంతకుముందు ఆయన కూడా ఏమనేవారు, దుష్ట చతుష్టయం అనే పదం వాడారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన కొత్తగా తెర మీద తీసుకొచ్చిన పదం ఏంటి, నేరస్తులు ముసుగులో ఉన్న వాళ్ళతో పోరాటం చేస్తున్నావు, రాజకీయ నేరస్తులు ఆ ముసుగులో ఉన్నారు, వాళ్ళతో పోరాటం చేయాలి అనేది ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు. ఓన్లీ ఆ ఒక్క పరామర్శ ఇంత దాకా తీసుకొచ్చిందా? తొందరపడ్డారు ఏమన్నా? 2014 నుంచి 19 దాకా ఏమన్నారు జగన్ గురించి? ఏమన్నా మంచోడు, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని ఏమన్నా చెప్పాడు ఏంటి ఆయన? అప్పుడు ఏ గది చెప్పింది జగన్ నేరచరితుడు అది ఇది అనేసి. చంద్రబాబు గారు ఎప్పుడూ జగన్ని దూషిస్తూనే ఉంటారు, ద్వేషిస్తూనే ఉంటారు. ఎందుకంటే తను అసలు ఇక తనకి పోటీ లేకుండా మార్చుకున్నారు ఒక వ్యవస్థని. కాంగ్రెస్ పార్టీ అనేది ఓ రకంగా డమ్మీ పార్టీగా ఉండిపోయేది ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు.